చేస్తున్నారు? ఏంలే ఎంత చాలా మాట అందరు డివైడ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:12 అవుతుంది. మాకు ఇంకా ఆదిలాబాద్కి 33 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది చూడండి హైవే మీద. ఆల్రెడీ మాకు మ్యాప్లో చూపెట్టింది ట్రాఫిక్ ఉందని, మేము అయినా సరే హైవేనే కొడదామని వచ్చాము. ఆల్రెడీ మన వాళ్ళందరూ అవుట్ అయిపోయారు చూడండి ఇంత తొందరగా. మార్నింగ్ వండుకుంటారు అందరూ. చూద్దాం ఎంత టైం అవుతుందో ఏందో. ఇక్కడ నుంచి మనకు ప్రయాగ్రాజ్ వచ్చి 823 కిలోమీటర్స్ చూపెడుతుంది. చూద్దాం మార్నింగ్ ఎంత టైం పడుతుందో అండి. హాయ్ చెప్పు. హాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదవ్ శ్రీరామ్. సో ఈరోజు అయితే మా వ్లాగ్ వచ్చేసి మేము ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం అనమాట, మహాకుంభకి. ఆల్రెడీ మేము నిన్న నైటే స్టార్ట్ అయ్యాము. నిన్న స్టార్ట్ ఆల్మోస్ట్ ఒక 12:30-1 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికాడ నుంచి. మనకి ఇంటికాడ నుంచి డెస్టినేషన్ వచ్చేసి 1200 కిలోమీటర్స్ చూపెడుతుంది. నైట్ 1కి బయలుదేరాం కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 6:47 అవుతుంది. మాకు ఇంకా ఇక్కడ నుంచి 760 కిలోమీటర్స్ ఉంది మాకు ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి. ఇంత తొందర అయితే అంత తొందరగా మూవ్ కావాలని అనుకుంటున్నాం మేము. కాకపోతే కొంచెం నైట్ లేట్ అయిందనమాట. సో ఇప్పుడు మేము ఇంకా నాగ్పూర్కి వచ్చేసి ఇంకా మాకు ఒక 150 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి నాగ్పూర్కి. మేము నాగ్పూర్ దాటామంటే ఇంకా నాగ్పూర్కి ఎంత టైం పడుతుందో ఏందో అని చెప్పి ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు. కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పి ఒక దగ్గర అయితే ఆపేసామన్నమాట మేము, దాపా దగ్గర. ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం టిఫిన్ గిట్ ఏమైనా చేసి మనం ఇక్కడ నుంచి 760 కిలోమీటర్స్ అయితే స్టార్ట్ కావాలి. మనకి టైం వచ్చేసి 760 కిలోమీటర్స్ అంటే 12 hours 46 minutes చూపెడుతుంది. అంటే 7:34 PM అంటే ఈవినింగ్ 7:34 PM చూపెడుతుంది. కానీ ఏ టైం అవుతుందో ఏందో. అంటే మండే ఏదైతే మేము అనుకున్న ప్లాన్ అయితే అసలు అవ్వట్లేదు. ఈ మండే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రైవింగ్లోనే వెళ్ళిపోయేటట్టుంది. నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే మండే రోజు మధ్యాహ్నం ఒక 12 వరకు 1 వరకు అయితే మనం రీచ్ అయిపోతామని అనుకున్నాము. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందేమో అని చెప్పి. మేము వచ్చేసి కార్లో 5 members అయితే వచ్చామన్నమాట. నేను మా బ్రదర్స్ అయితే రెస్ట్ రూమ్స్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చాక నేను వాళ్ళకి కూడా చూపిస్తాను. మనము ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ మహాకుంభ్ జర్నీ అయితే మంచిగా కొనసాగాలని అనుకుంటున్నాను. జై మహాదేవ్. నాకు యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది అయితే బైక్ పైన వెళ్దామని అనుకున్నాను. ఎలానైనా సరే బైక్ మీద వెళ్దాం అనుకున్నాను. ఇంకా యాక్చువల్లీ ఇంతకుముందు లాస్ట్ టైం మనం ఏదైతే ఉత్తరాఖండ్ రైడ్లో చార్ధామ్ రైడ్లో నేను మా బొమ్మడిది వెళ్ళాం కదా. సో సేమ్ ప్లాన్ మేమిద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం మా బైక్లో. ఎందుకంటే మనకు కారు పడదు. మనం అప్పటి నుంచి నేను అసలు నిన్న నైట్ నుంచి వ్లాగ్ ఎందుకు చేయలేదంటే కార్ అయితే మనకు పడదు. ఏంటంటే మనం కార్లో ఒక 1 hour 2 hours కూర్చోగానే అవుట్ అయిపోతాం మనం. వామిటింగ్స్, హెడేక్ ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి ఇంకా వ్లాగ్ కూడా చేయలేదు. కానీ పర్లేదు, ఇప్పటికైతే నేను మంచిగానే ఉన్నాను. పండుకుంటా లేసుకుంటా ఏం అలాంటిది అయితే ఇబ్బంది ఏం కాలేదు. చూద్దాం, మనకి ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉన్నాను. ఇంకా ఇన్ కేస్ ముంగలో ఇంకా నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏందో ఓకే చూపిస్తాను. ఇంకా మేము రెస్ట్ రూమ్స్కి అయితే ఇక్కడ ఆపామన్నమాట జంగల్లో. మా వాడు డబ్బా నింపుకుంటుండు అన్న దగ్గరికి డబ్బా తీసుకొని. మనమైతే ఆల్రెడీ రెడీ చేసాం 2 liters. చాలా లీటర్ది. సో ఫైనల్గా అయితే మాకు ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి ఇంకా 50 kilometers ఉందన్నమాట. మేము ఏదైతే ఇప్పటిదాకా టీ బ్రేక్ తీసుకున్నామని చెప్పి చెప్పాను కదా, అక్కడ నుంచి ఇంకా మాకు 760 అని చెప్పి చెప్పాను కదా. ఏదైతే నాగ్పూర్కి 150, ఇప్పుడు 50 kilometers అయితే నాగ్పూర్ క్లియర్ అయిపోతుంది. ఈ రూట్లో అయితే మాకు రోడ్స్ అయితే సరిగ్గా లేవు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మొత్తం. అంటే ఘాట్ సెక్షన్ రోడ్స్ ఉన్నాయి. ఆడ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం నీట్గా ఉన్నాయి రోడ్స్ మాత్రము. ఇంకా అసలైంది మనం నైటే వెళ్ళిపోవాల్సింది, ఇంకా అయిపోయింది ఇంకా అట్లా. సో మేము ఇంకేటన్నా లంచ్ బ్రేక్ఫాస్ట్ కదా. సో అయినా మేము బ్రేక్ఫాస్ట్ రైడ్కి మేమేదైనా బ్రేక్ఫాస్ట్ కావాలని అనుకుంటున్నాము. ఏదైతే 50 kilometers కంప్లీట్ చేసినాకనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇంకా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది బ్రో మన డెస్టినేషన్కి? ప్రయాగ్రాజ్ 650 మేబీ, నాకు తెలిసి 650 or 600. 680 ఉందా? సో మనకు టిఫిన్స్ మనం కంప్లీట్ ఆల్రెడీ మేమైతే ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొచ్చామన్నమాట టిఫిన్స్ అయితే. ఇంకా బయట ఎందుకు బయట ఫుడ్, ఎందుకంటే మనకి మన స్టేట్లో తప్పించి వేరే స్టేట్లో ఎక్కడ తినబుద్ధి కాదనమాట. ఎందుకంటే కొంచెం మిర్చి, నమ్మకం అన్నీ తక్కువనే ఉంటాయి అన్ని స్టేట్లో. మన స్టేట్ లాగా పౌరుషాలు ఉండవు అనమాట.
ఆపుతానా అన్న? సో మన అన్న అయితే భయపడుతున్నాడు. అరే ఒకసారి అందరినీ పరిచయం చేయరా అన్న. నువ్వే పరిచయం చేసి చెప్పు అన్న. శరత్ హాయ్ చెప్పాను. సో ఇతనైతే శరత్ అన్న, కార్ ఓనర్ ప్రమోషన్. అన్నతో పాటు రామ్ లక్ష్మణ్ ఇక్కడ లక్ష్మణుడు ఇక్కడ. ఇతనైతే బాలరాజు అన్న. వచ్చేసి 1014 కిలోమీటర్లు ఉంది. నాగ్పూర్ వచ్చేసి 44 కిలోమీటర్స్. బాటిపూరియా వచ్చేసి 15 కిలోమీటర్స్ అనమాట. వచ్చేసి మనం నాగపూర్ దాటడానికి వచ్చి ఫస్ట్ టోల్ గేట్ కదా అనేది. బాగా నడుపుతున్నప్పుడు ఫస్ట్ రెండోది ఇది. రెండో టోల్ గేట్ ఇది ఎన్నో 6దా? 9 ఇలా పెట్టాలి, మధ్యలో పెట్టాలా? ఈ కార్ అంటే ఎట్లా తప్పించుకోవాలి కొంచెం ముందర. అది ఎంటనే పోతే డీసీఎం లారీలు ఉంటాయి కదా, అంటే పోతే పెంచుకోవాలన్నమాట. పడది అది కూడా అప్పుడు కిందకి పడది. ఎందుకు పడ దాన్ని మీద పడ్డది అనుకో అవుతుంది. మాదైతే ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ వచ్చేసి మహారాష్ట్రలో అయిందనమాట. సో ఏదైతే మాది లోపల డిస్ప్లే ఉంటుంది కదా కార్లో, అదైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఫ్యూజ్ చేంజ్ చేద్దామని చెప్పి అయితే మన బ్రదర్స్ చెక్ చేస్తున్నమాట. ఫ్యూజ్ అనేది డిస్ప్లే ఫ్యూజ్ అయితే స్పేర్ ఉందా ఫ్యూజ్? సో ఫస్ట్ ఫ్యూజ్ స్టాప్ దగ్గర ఆగినాం మనము. బిల్ వచ్చేసి 3400 అయింది. ఇక్కడ మహారాష్ట్రలో 104 రూపీస్ పర్ లీటర్. ఫైనల్గా మా వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మంచి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే మాకైతే ఇక్కడ అయితే ప్లేస్ దొరికింది అనమాట. సో ఫైనల్గా అయితే మేము హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. వడ, ఇంకా అలాగే పూరి, ఇంకా అలాగే అన్నీ బంగారు చేతులతో ఒకసారి పులిహోరది ఓపెన్ పులిహోర, ఇంకా అలాగే మనకి మిఠా బూంది, అలాగే మామిడికాయ చట్నీ అయితే తీసుకొచ్చామన్నమాట. మొత్తం అందరం ఇగో వీళ్ళు ఆల్రెడీ ఇగో అన్న చూడండి ఏమంటారు అన్నది మిఠా బూందా? మిఠా బూంది అంటారు. ఏమంటారు? ఇగో పూరీలు మంచిగా వేసుకున్నావు ఆనందంగా మంచిగా బూరెలు గిరగలే బూరెలు మా ఊరి వంట. సో ఇంకా త్వరగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఏమైనా పాట పని చేసినావు? అరే పెట్టానా ఏం కాదు. మనం మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 450 కిలోమీటర్స్ ఉంది. మనకి ఇంకా ఏదైతే ప్రయాగ్రాజ్ ఉందో, ప్రయాగ్రాజ్ లేక కార్ది ఒక స్పేర్ పార్ట్స్ అలా మెకానిక్ షాప్ అయితే కనబడ్డది అనమాట. ఇక్కడ నుంచి మాకు ఒక 540 కిలోమీటర్స్ ఉంది మన ప్రయాగ్రాజ్కి. మన కార్ది ఏదైతే డిస్ప్లే ఉందో సఫారీ, అదే జూ పార్క్లలో తిప్పుతారు చూడండి. ఇది మరి ఫారెస్ట్లో కూడా ఇవే తిప్పుతారు కదా అన్న. ఈడ పులిలు, పందులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అట్లా తిప్పుతారు. సో ఏదైతే మన కార్ది డిస్ప్లే ఉందో అది ఫ్యూజ్ ఎగిరిపోయింది కాబట్టి ఫ్యూజ్ చేపిస్తున్నాము. ఫ్యూజ్ చేపిస్తే ఒకటి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మనం ఇక మంచిగా పాటలు వినుకుంటా మన రైడ్ని కొనసాగించాలి ఫ్యూజ్ దొరికితే.
ఇప్పుడు టైం అయితే వచ్చేసి 3 అవుతుంది. మాకు ఇక్కడ నుంచి ఇంకా 334 కిలోమీటర్స్ అవుతుంది. లంచ్ బ్రేక్ కోసం అయితే ఆపిస్తాం. ఇప్పటిదాకా వచ్చే దారిలో అయితే ప్లేట్స్ అయితే తీసుకున్నాం. ప్లేట్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. రెస్టారెంట్లో మన రియల్ ప్లేట్స్ ఎట్లుంటాయో అట్లా ప్లాస్టిక్ ప్లేట్స్ ఎలా ఉన్నాయో. సో లైట్ చపాతీ అయితే తెచ్చుకున్నాం అనమాట లంచ్ కోసం అని చెప్పి. చపాతీ తిని ఇంకా రైట్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ ఎన్నో కిలోమీటర్స్ తర్వాత మాకు పెట్రోల్ బంక్ అయితే దొరికింది అనమాట. నేను అసలు చాలా అంటే చాలా మాకు టెన్షన్ పడ్డా. ఇంకా లోపల ఏదైతే ఘాట్ సెక్షన్ రోడ్ ఉందో ఆ ఘాట్ సెక్షన్ अरे इसकी तो అనుకుంటే పెట్రోల్ లేదా व्लॉग बना रहे पेट्रोल अरे గాచారం గా ఇప్పుడు ఆర్పిఎం 2 ఉంది గా 2 దాటనేయకుండా మెల్లవు. ఏం ఆర్పిఎం 2 లేగలేగా దొరికిన పెట్రోల్ అంటే ఆల్మోస్ట్ పెట్రోల్స్ ఉండే కొన్ని జియో ఇంకా నయారా పెట్రోల్ బంక్స్ ఉండే. అందులో అయితే మేము పోపియొద్దు అనుకున్నాము. కానీ అక్కడ లేవు. ఇంకా ముంగలు ఉంటేమో చూద్దామనంటే ఘాట్ సెక్షన్ లో ఎంటర్ కాకముందు ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ ఉండే. అందులో ఓపించుకుందాం. దాని తర్వాత ఈ అమ్మాయి వెళ్ళిపోతాం మనం అనుకున్నాను కదా ప్రయాగ్రాజ్. ఈ నుంచి ఎగ్జాక్ట్లీ 260 కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్రాజ్. సో ఇంకా అక్కడ వెళ్ళేసరికి పెట్రోల్ లేదు. ఇంకా ముంగలే నన్ను ఉంటుందేమో చూడాలి. లేకపోతే ఎట్లయినా మేము 5 మెంబర్స్ ఉన్నాం. నేనేమో కూర్చొని ఇట్లా అంటున్నా, 4 దొబ్బుతారు. అక్కడిద్దరు ఇక్కడిద్దరు ఏమో చూడాలి ఎట్లయితుందేమో. అగో చూడండి ఘాట్ సెక్షన్ రోడ్ చూడండి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎంత తొందరగా దొరికితే అంత మంచిది మనకి. మేము ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు పడిపోయింది పిల్ల దగ్గర కాకుండా భారత్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసాము. చూద్దాం ఇల్లనా ఉందాలి అంటే వేసుకోండి పొద్దుపోదాను. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. పెట్రోల్ ఇల్లనా ఉంటుందో ఉండదో ఇది డీజిల్ ఉందా పెట్రోల్ ఉందా ఇక్కడ? పెట్రోల్ ఉంది. దూరానికి ఏంది మళ్ళా ముట్టుకోగలాడు వెళ్ళిపోగలడు. సో ఇప్పుడు మనం వచ్చేసి అయితే 3rd ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇంకా మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం, ఇంకా యూపీ దాటలేదు. సపోజ్ యూపీలో గిట్ట మనం పోయి ఉంటే పెట్రోల్ 96 రూపీస్ ఉంటుండే. కానీ మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం కాబట్టి 107 పర్ లీటర్ ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఎంత పెట్రోల్ పడుతుందో. వచ్చేసి 649 అవుతుంది అనమాట. మాకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ప్రయాగ్రాజ్ 200 కిలోమీటర్స్ ఉంది. చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా త్వరగా చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి. 8-9 అవర్స్ పడుతుందంట దర్శనం. ఇక్కడ దర్శనం కాదు హెవీ డ్రైవర్ అయితే బ్లర్ కాదా వీడి బ్లర్ కాదు అట్లా అవుతుంది. అప్పుడు ఫైనల్గా డిన్నర్ కోసం అయితే ఒక దాబా దగ్గర అయితే ఆపామన్నమాట. మేము తీసుకున్న పూరీస్ అయితే తింటున్నాము. వానికి ఎయిరా పన్నీర్ రోటీ అంటే వాడు చాలా టైం వేస్ట్ చేస్తున్నాడు. దగ్గర మేము కూర్చొని ఇక్కడ 1/2 అవర్ అయితే అవుతుందన్నమాట. ఇంకొక 5 or 10 minutes వెయిట్ చేసి ఇక్కడ నుంచి మూవ్ కావాలి. ఎవరు పనిబాట లేకుండా ఎట్లా కూర్చుంది. టైం వచ్చేసి 1:04 అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ ఉంది. చూడండి 2 hours 5 minutes పడుతుంది. మొత్తం రెడ్ ఉందంతా ట్రాఫిక్ చూడండి. గత హాఫ్ అన్ అవర్ నుంచి ఇల్లనే స్ట్రక్ అయిపోయాను చూడండి మొత్తం. అవతల వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి కానీ ఇతలో అయితే మూవ్ అవుతలేదు. అందరు ఇంజన్లు ఆఫ్ చేసి చూస్తున్నారంటే చూడండి అర్థం చేసుకోండి ఎంతగానో ట్రాఫిక్ ఉందని. ఏదో మంచిగా హైవే మీదకి వెళ్తున్నాము. షార్ట్ కట్ అని చెప్పి ఒక గలీలో నుంచి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. జంగల్ మే షేర్ జంగల్ మే కార్ అన్నట్టు అయిపోయింది కథ మనది.
మాకు వచ్చిన ఆలోచన ఎవరు రాదనుకున్నాం, కానీ మాకు వచ్చిన ఆలోచన అందరికి వచ్చేసింది ఆల్రెడీ. రావడంతో అందరు ఒకటే రోడ్ కొట్టడంతో ముంగల కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మొత్తం రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. తిరిగి మనం ఏదైతే రూట్లో నుంచి వచ్చామో అదే రూట్కి అయితే బయలుదేరుతున్నాం. ఇది కథ. ఇంకా వీడు వండుకొని ఫుల్ నిద్ర వేసిండు. అన్న అయితే 24 గంటలు ఆన్లైన్లోనే ఉంటుండు. అన్న అయితే ఏదైనా వీడియో తీస్తున్నాడు వండుకుంటూ. ఇగో అన్న అయితే అవుట్ అయిపోయింది అందరు. ఫుల్ ట్రాఫిక్ ఇన్ ప్రయాగ్రాజ్. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు అసలు. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది మాకు ఇక్కడ నుంచి. 9 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మేము 24 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్లోనే మెల్లగా మూవ్ అవుతున్నాం అంతే. ఫుల్ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇంకా 9 కిలోమీటర్స్లో రీచ్ అయిపోతాం. ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. బ్యాంక్ ఆఫ్ బరోడా ATM. బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా ఫేమస్ ఉన్నట్టుంది. బ్యాంక్ ఎన్నెన్నో అవైలబుల్ ఉన్నాయి మనకి. ఫైనల్గా మేమైతే ప్రయాగ్రాజ్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. లొకేషన్ మస్తు ఉంది, అవసరం అసలు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. మా కార్ అక్కడికి పార్క్ చేసాము. ఇక అన్న బ్రిడ్జ్ చేస్తున్నాడు. ఏడ బ్రిడ్జ్ చేయాలో అర్థం కాక ఇంకా ఇక్కడ వాటర్ వస్తున్నాయని నేను కూడా బ్రిడ్జ్ చేస్తున్నాను అనమాట. బ్రిడ్జ్ చేసుకొని ఇంకా కప్ ఆఫ్ టీ తాగి మనం వెళ్ళి ప్రారంభిద్దాం మన. అక్కడైతే కార్ పార్క్ చేసాం అనమాట. ఇక్కడ ఏదైతే స్టాచ్యూ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి అయితే లోపలికి మనము ఎన్నో కిలోమీటర్స్ వెళ్ళాలి. అసలు ఈ లొకేషన్ అయితే మనకి అదేమంటారు సముద్రమే అంటారు అదని పటాన్చెరు అంటారు. నది పోయేటట్టు అసలు కనబడుతూనే లేదు ఈ లొకేషన్. కానీ ఇంకా ఎంత దూరం పోతే మనకు నది కనబడుతుందో ఏంటో తెలియట్లేదు. ఇగో ఇక్కడ కూడా ప్లెయిన్ ఉంది చూడండి, మొత్తం రేతి ఉంది, ఇక్కడ ఏం లేదు. ఇగో మన వాళ్ళు అయితే వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. టెంట్స్ ఇంకా సాధువు వాళ్ళ అన్నీ అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు నది కనబడుతుంది అక్కడ. ఇక్కడ వరకు మనం ఇప్పుడు ప్రయాణించాలి. పబ్లిక్ చూడండి ఎలా దండోపదండంగా వెళ్తున్నారు. ఫైనల్గా అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పటికీ మన వాళ్ళు అయితే డబ్బాలు తీసుకున్నాం చూడండి అక్కడ గంగా నీళ్ళు తీసుకోవడానికి. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ 2025.